నమస్తే. ప్రజాభవన్లో ఉన్నాం. ప్రజావాణి కార్యక్రమం నడుస్తున్నది. సో పెద్ద ఎత్తున జనం అంటే అప్పుడున్నంత లేకపోయినా ప్రజలైతే మా సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందేమో, మా బాధ చెప్పుకుంటే పరిష్కారం సంగతి తర్వాత కొంత ఏదైనా మా మనసులోని బాధని తీసేసుకున్న వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతోనో జనాలైతే వస్తూనే ఉన్నారు. కొంతగా ఒకప్పుడున్నంత పరిస్థితి అయితే లేదు. మరి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడమా, లేకపోతే ఇచ్చిన సమస్య ఎన్నిసార్లు ఇవ్వాలి దానికి పరిష్కారం దొరకట్లేదు అనుకుంటున్నారా ఏమో, కానీ ఒక మోస్తారులో అయితే నడుస్తున్నది. సో నా ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ పోయిన గవర్నమెంట్ మోసం చేసింది. మీకు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి జస్ట్ ఓన్లీ మధ్యలో ఉన్న కార్పొరేషన్ ఎత్తేసి గవర్నమెంట్ మాత్రం జీతం ఇస్తున్నది. అదే పని ఒత్తిడి, సమాన పనికి సమాన వేతనం అసలు లేనే లేదు. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా కేవలం ఏంటంటే కార్పొరేషన్ అంటే ఒక ఏజెన్సీ ఇవ్వాల్సినటువంటి డబ్బులని గవర్నమెంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసింది. అంతకు మించి వీళ్ళకి వస్తున్నటువంటి లాభం ఏమీ లేదు. సో అందుకే వీళ్ళు గత కొంతకాలంగా ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ కన్వర్షన్ జేఏసీ పేరుతో ఈ జేఏసీని ఏర్పాటు చేసి వీళ్ళు చాలా డిమాండ్స్ గవర్నమెంట్ ముందు పెడుతున్నారు. ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్సే. మన తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్లో దాదాపు 20,000 మంది ఆర్టిజన్స్ గత 7 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు. అంతకుముందు ఈ కార్మికులందరూ 15 నుంచి 20 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో మన విద్యుత్ సంస్థల్లోనే పనిచేశారు. ఈ కార్మికులందరినీ విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరుతూ గత 5 నెలల నుంచి వీళ్ళు రిలే నిరాహార దీక్షలు, కన్వర్షన్ యాత్రలు చేస్తూనే ఉన్నారు. 3 సార్లు కలిసి ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా చేసిరట. ఇదే ప్రజాభవన్కి 3 సార్లు వచ్చిరట. ఎవరైనా సందీప్ కుమార్ సుల్తానియా వీళ్ళంతా ఈ ఐఏఎస్ అందరినీ కలిసి వాళ్ళ సమస్య ఏంటో చెప్పారు. విధి నిర్వహణలో ఆర్టిజన్ కార్మికులే ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపుగా 3,000 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారట. రిటైర్ అవుతున్న సందర్భంలో కేవలం 40 నుంచి 80,000 మాత్రమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నాయట. మరి లక్షలు రావాలి కదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అట్లీస్ట్, కానీ 40,000 80,000 ఏంది? సో ఇట్లా మొత్తం వీళ్ళ మీద పని ఒత్తిడి ఉన్నది. పనిచేసే వాళ్ళు వీళ్ళే, గ్రౌండ్లో ఉండేది వీళ్ళే. కానీ వీళ్ళకి మళ్ళీ పేరుకి ఏంటంటే వీళ్ళు ఆర్టిజన్స్ అంటే వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులను మళ్ళీ ప్రజల్లో ఒక ప్రొజెక్షన్ కల్పించేసారు. అంటే ప్రచారం చేసిరు వీళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులే అని. సో ఒకసారి మాట్లాడదాం. దీనికి ఈ జేఏసీకి చైర్మన్గా ఈశ్వర్రావు గారు ఉన్నారు, అండ్ స్టేట్ కన్వీనర్గా వజీర్ గారు ఉన్నారు, అండ్ కార్మికులు కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. ఎంతవరకు వచ్చిందని మీరు కొట్లాడుతున్నట్టున్నారు. ఆ విద్యుత్ మింట్ కాంపౌండ్ దగ్గర పెద్ద ధర్నానే చేసినట్టున్నారు. సమస్య పరిష్కారం దొరకట్లేదా? ఏమైనా కమిటీ చేస్తామనో ఇంకేమైనా రిప్లేస్ ఏం రాలేదా? అంటే మేము ఎన్ని రకాల పోరాటాలు చేసినా, నిరాహార దీక్షలు చేసాము, బస్సు యాత్రలు చేసాము, వరంగల్లో ధర్నా చేసాము, హైదరాబాద్లో ధర్నా చేసాము. ఎన్ని చేసినా విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి మటు మాత్రం ఎందుకో పాజిటివ్గా స్పందించట్లేదు. స్పందించి కనీసం జేఏసీని చర్చలకు పిలిచి ఉంటే మా డిమాండ్ ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పేటోళ్ళమి. మీ మీడియా ద్వారా, మీ తొలి వెలుగు మీడియా ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి చెప్పదలుచుకున్నది, మమ్మల్ని కన్వర్షన్ చేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు డిపార్ట్మెంట్ మీద కానీ, రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ. మరి ఏమొస్తుందంటే మాకు ఉద్యోగ భద్రత వస్తుంది. ఉద్యోగ భద్రతతో పాటు ఆత్మగౌరవం పెరుగుద్ది. దీనికోసం మేము అడుగుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ప్రజాభవన్కి వచ్చాము, బట్టి విక్రమార్క గారిని కలవచ్చని లేరన్నారు వారు. కానీ మెమోరాండం ఇచ్చి వెళ్తున్నాము. కానీ మేము కోరుకున్నదే మాకు ఇమ్మీడియట్లీ కన్వర్షన్ కావాలని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాము. ఎందుకనంటే ఇప్పటికే మీకు ఇచ్చిన మెమోరాండంలో కూడా చూసాం, సుమారుగా 3,000 మంది కార్మికులు చనిపోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంటే 3,000 కుటుంబాలు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది 3,000 మంది? సుమారుగా ఒక ఈ 7-8 సంవత్సరాల్లో 3,000 మంది చనిపోయారు. 3,000 మంది ఈ 7-8 సంవత్సరాల నుంచి. అంతకుముందు చెప్పుకోవాలని అంటే అది ఇంకా 5-6 వేలు 10,000 వరకు పోతుంది. కానీ ఇంత చనిపోతున్న పని వాళ్ళ కుటుంబాలకు ఏమైనా మంచి బెనిఫిట్స్ ఏమైనా వస్తుందంటే ఏ బెనిఫిట్స్ లేదు. వాళ్ళ కుటుంబాలకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేది ఉన్నదంటే ఏదో తీసుకొచ్చి గ్రేడ్ 4 ఉద్యోగం, స్వీపర్ అంటే ఏం చదువుకున్నా కూడాను. చనిపోయిన కార్మికుడు భార్య డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ చేసినా, లేదా బీటెక్ ఎంటెక్లు చేసినా, డిప్లొమా చేసినా స్వీపర్ ఉద్యోగం ఇస్తామన్నారు. కాబట్టి మేము అడుగుతూ ఉన్నది మాకు ఆత్మగౌరవం కావాలి. 20,000 మందికి కన్వర్షన్ చేయడం వలన ఆర్థిక భారం పడదు. ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు బాధ కనిపించట్లేదు, మాకు వినిపించట్లేదు. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో మోసం చేసింది. ఆ ప్రభుత్వం కాదని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాము, పాదయాత్రలప్పుడు బట్టి విక్రమార్క గారితో మాట్లాడాము. బట్టి గారు ఏం రిప్లై ఇస్తున్నారు దానికి? అంటే చూద్దాం చేద్దాం అంటున్నారా? ఇది అయ్యేది లేదు పోయేది లేదు? అయ్యేది లేదు పోయేది లేదనుకుంటే మా ఫ్యూచర్ యాక్షన్ ప్రోగ్రామ్ ఏంటంటే మేము సెటిల్ చేసుకుంటాం. ఎప్పుడు చేసినా
చూడొచ్చు అని అన్నాడు. ఒకసారి మట్టి మాత్రం సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి తెలుసు కదా మీకు అన్నాడు. అప్పుడే చెప్పాం, సంస్థ ఆర్థిక పరిస్థితికి ఆర్టిజన్ కన్వర్షన్స్కి సంబంధం లేదు. మమ్మల్ని కన్వర్షన్ చేయడం వల్ల జాబ్ గ్యారంటీ వస్తుంది, మాకు ఆత్మగౌరవం పెరుగుద్ది తప్ప డిపార్ట్మెంట్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఆర్థిక భారం పడదని చెప్పాము. ఈరోజు కూడా అదే చెప్పడానికి ప్రజావాణికి వచ్చాము. మేము చెప్పదలుచుకున్నదే ఈ రోజున ఖచ్చితంగా ఈ బడ్జెట్ సమావేశాలు ఈ మార్చి నెలలో ప్రారంభం అవుతాయి అనేది జనరల్గా ఉండేటువంటి సిస్టము. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేస్తామనేది ఒక తీర్మానం చేయాలి. చేయకపోయినట్లయితే కనుక మేము చాలా సీరియస్ ప్రోగ్రామ్కి వెళ్తాం. ఎందుకంటే ఏప్రిల్ మే నెలలో ఖచ్చితంగా మనకి సుమారుగా 18,000-20,000 మెగావాట్ల పవర్ కావాలి. ఆ పవర్ ఉత్పత్తి చేసే దగ్గర మేమే ఉన్నాము, ట్రాన్స్మిషన్ చేసే దగ్గర మా ఆర్టిజన్సే ఉన్నారు, ఇంటింటికి వీళ్ళు ఇచ్చే దగ్గర మా ఆర్టిజన్సే ఉన్నారు. కాంట్రాక్ట్ బిల్లులు ఎట్లా ఇస్తున్నారంటే 10%, 8% అనేది అంటున్నారట. మరి మీరు కూడా వచ్చే జీతంలో 8%, 10% అని ఏమైనా మాట్లాడితే మీకు సొల్యూషన్ దొరికేదేమో. మేము చాలా కష్టపడతా ఉన్నాము. రాత్రింపగల్లో భార్య పిల్లలను వదిలేసి ప్రజలకి 1,85,00,000 మంది వినియోగదారులకు సేవలు చేస్తూ ఉన్నాము. మేము ఎవరికి 1% కూడా ఇవ్వం, 8%, 10% కాదు, 1% కూడా ఇవ్వం. కాదని చెప్పేసి ప్రభుత్వం ముందుగా వస్తే కనుక రేపు ఏప్రిల్ నెలలో విద్యుత్ ఉద్యోగుల్లో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ అంటే ఏంటో కనుక ప్రభుత్వానికి రుచి చూపిస్తాం. ఇది మాత్రం గ్యారంటీ. వెనక్కి పోయేదే ఇది అంత ఈజీగా అవ్వడానికి అవకాశం లేదని వాళ్ళు భావిస్తున్నారేమో. అంటే వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలి అంటే మళ్ళీ ఇంకేదన్నా ఎవరైనా కోర్టుకు వెళ్తారనో లేకపోతే ఇంకెవరైనా అడ్డుకుంటారనో, నిరుద్యోగులకు ఇబ్బంది అయిద్దనో అట్లేమని 2017లో మమ్మల్ని ఇటువంటి ఆర్డర్ ఇచ్చినప్పుడు కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా వెళ్తే హైకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇది యూనియన్స్ యాజమాన్యం మధ్యన జరిగినటువంటి ఐడి యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా 12(3) అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళనే అబ్జర్షన్ చేసుకోవచ్చు అని చెప్పి, అంటే రెగ్యులర్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా 12(3) అగ్రిమెంట్ని వీళ్ళు వైలేట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రాత్రికి రాత్రి స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దట్ ఈజ్ టోటల్లీ ఇల్లీగల్. అందుకనే గత ప్రభుత్వం అడిగితే మమ్మల్ని కోర్టు తీర్పు ప్రకారంగా కన్వర్షన్ చేయండి అంటే కక్ష సాధింపు చర్యలు చేసింది. 200 మందిని డిస్మిస్ చేసింది, ఉద్యోగాల నుంచి తొలగించింది. దాంతో కార్మికులందరూ కొంత వెనకబట్టి మా సంగతి ఏంటి అనేది ఎన్నికల్లో చూపిస్తామన్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో చూపించారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా గత ప్రభుత్వానికి బుద్ధి లేక చేసింది ఈ ప్రభుత్వం అయినా చక్కగా చేయాలి కదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా కన్వర్షన్ అనేది చేయకపోతే వచ్చే మే నెలలో ప్రజలందరూ దేనికోసం అయితే ఆరాట పడతా ఉంటారంటే కరెంటు కోసం ఆరాట పడతారు ఏప్రిల్ మే నెలలో. ఆ కరెంటు కార్మికులుగా మా శక్తి ఏంటి, మా సత్తా ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి చూపించదలుచుకున్నాం. సమ్మె చేయాలన్న ఆలోచన ఏమైనా చేయబోతున్నారా? మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామండి, కార్యాచరణ రూపొందిస్తాము. ఒకటి మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తుంది. ఇప్పుడు అక్కడ ఎన్పిడిసిఎల్ మేనేజ్మెంట్ ముషారఫ్ గారు కూడా అదే అన్నారు, ఎస్పీడీసీఎల్ ఆయన కూడా అదే అన్నారు, తర్వాత ట్రాన్స్కో వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు చేయవలసిన పని అండి. అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని మీ యొక్క కన్వర్షన్ విధానం అనేది మనలో అమల్లో ఉంది, కానీ అది గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలి. అది మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అండి. మేము చాలా సందర్భాల్లో మరి పవర్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి వారిని కలిసాము. అయ్యా మా ప్రాబ్లం ఇది అని చెప్పాము. దాంతో వారేమన్నారు, మీ దరఖాస్తు ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన దరఖాస్తు దాని పని అది చేసుకుంటూ పోతుంది అంటున్నారు. ఎప్పుడన్నా కూడా ఒక 2-3 సందర్భాల్లో వాళ్ళు చాలా అంటే ఈ యొక్క 20,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆర్టిజన్ కార్మికులు, ఈ ఆర్టిజన్ అంటే ఎవరు అని అడిగినట్టు సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మేము ఓపికతోనే ఉన్నాము ఇప్పటివరకు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆయన వ్యతిరేకం అనుకుంటున్నారేమో కానీ ప్రభుత్వానికి మేమేం వ్యతిరేకం కాదు. మేము ప్రభుత్వం మీద, ఎందుకంటే మాకున్నటువంటి సమస్య మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం, వారు పరిష్కరించాలి. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ప్రభుత్వం చేయాలంటుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి మేము కార్యాచరణ ఖచ్చితంగా రూపొందించవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పినట్టు విధంగా ఇప్పుడు మాకు కార్యాచరణ అనేది ఈజీ, కాకపోతే ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసే ఒక పద్ధతి మేనేజ్మెంట్ వాళ్ళు అవలంబిస్తున్నారు. మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టే పనులైతే మేము చేయము. కాకపోతే ఏంటంటే వారు చెప్పారు, దాని ప్రకారంగా మేము పోతున్నాము. మొన్న కూడా చెప్పారు వారం రోజుల క్రితం, ఏమని చెప్పినారు, మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ
మనం ప్రగతి భవన్లో ఇచ్చాము. మరి దాని ప్రకారంగా మా సమస్య తక్షణమే పరిష్కరించాలి. ఇది ఆర్థిక భారం పడినటువంటి సమస్య. ఏమండి ఇప్పుడు బయట నుంచి తీసుకుంటున్నారు కదా జేఎల్ఎంలని, వాడికి ఏం క్వాలిఫికేషన్ ఇస్తున్నారు? ఎస్ఎస్సి, ఐటీఐ, ఎలక్ట్రీషియన్. మరి అట్లాంటి వాళ్ళు ఉన్నారు మన సంస్థనే బోల్డంత మంది ఉన్నారు. వీడి సర్వీస్ కూడా 7 ఏళ్ళు అయిపోయింది. అందరికి ఒకటే క్యాడర్ కింద కట్టేసిరా మొత్తం? ఏ క్వాలిఫికేషన్ లేదు, క్వాలిఫికేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 4 అనేవాళ్ళు చదువు లేని వాళ్ళు, గ్రేడ్ 2 అనేవాళ్ళు ఐటీ, ఎస్ఎస్సి, ఐటీ ఉన్నవాళ్ళు, గ్రేడ్ 1 ఉన్నవాళ్ళు డిప్లొమా వాళ్ళు, తర్వాత డిగ్రీ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, ఇలాంటి అంతా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం కన్వర్షన్ చేయమని మేము అడుగుతున్నాం. ఆర్థిక భారం పడనటువంటి ఈ యొక్క కన్వర్షను గవర్నమెంట్కి ఎలాంటి ఇబ్బంది పడదు, మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ఇబ్బంది పడదు. మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి, అయినా కూడా మేము ఆ కన్వర్షన్ కోసమే పాకులాడుతున్నాము. మాకు న్యాయం అనేటువంటి సమస్య, ఈ న్యాయం అనే సమస్య ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేని ఏడల మాత్రం ఇక్కడ ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్స్ మొత్తం ఊహెత్తునే వాళ్ళు సమ్మెకి తేలటానికి ఖచ్చితంగా ఉన్నారని చెప్పి మేమే ఆపుతున్నామండి. మన సమ్మె నోటీస్ ఇవ్వమన్నా కూడా మేము ఇవ్వలేదు ఇంతవరకు, మేమే ఆపుతున్నాం. ఫిబ్రవరి వచ్చింది, మీరు సమ్మె నోటీస్ ఇవ్వండి, దేనికైతే దానికి మేము తెగబడతాం అంటున్నారు, అయినా మేమే ఆపుతున్నాము. కార్మికులు ఉన్నారు ఎవరైనా? మీరు కార్మికులు ఎక్కడ పని చేస్తున్నారు? నేను సిద్దిపేట. ఏం చేస్తుంటారు? నేను సబ్ స్టేషన్ ఆపరేటర్, గ్రేడ్ 2. ఎవరెవరు ఉంటారు ఇందులో? ఈ ఆర్టిజన్స్లో సబ్ స్టేషన్ ఆపరేటర్లు, సబ్ స్టేషన్ ఆపరేటర్లు, పోల్ టు పోల్ వర్కర్సు, ప్లస్ ఎఫ్ఓసి, కంప్యూటర్ ఆపరేటర్సు ఫీల్డ్లో ఉంటారు. ప్లస్ ఆఫీసులలో కూడా మా బిల్లు కొట్టే వాళ్ళు ఎవరు? వాళ్ళు పీస్ రేట్, వాళ్ళు సపరేటు. అవును, రెగ్యులర్ ఎంప్లాయీస్ లైన్ మెయిన్ చేసే పని చేసేటోళ్ళం ఆర్టిజన్లం. రెగ్యులర్ ఎంప్లాయీ ఏ పని అయితే చేస్తాడో ఆ పని చేస్తున్న వాళ్ళు ఆర్టిజన్లు. బేసిక్ ఎంత? బేసిక్ 27,000. గ్రేడ్ 4 వాళ్ళకేమో 12,000, గ్రేడ్ 3 వాళ్ళకేమో 14,000 చిల్లర, ఈ గ్రేడు 2 వాళ్ళకేమో 27,000 చిల్లర ఉంది. అంటే మాకు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జేఎల్ఎంకున్న బేసిక్ ఉంది, మాకు పేరు మాత్రం ఆర్టిజన్ అంటే చులకనగా చూస్తారు. ఆఫీసులలో కావచ్చు, ఓ లోన్ తీసుకుందామన్నా కానీ చులకన చూస్తారు. మేము ఇప్పుడు చేసే పోరాటం కూడా ఆత్మగౌరవ పోరాటం. మమ్మల్ని లైన్మెన్లుగా లేకపోతే జేఎల్ఎంలుగా గుర్తించండి అని మాత్రమే అడుగుతున్నాం తప్పితే ఎక్కడ కూడా రూపాయి ఆర్థిక భారం పడే డిమాండ్ కాదు ఇది. ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించకుండా కొన్ని సంఘాల మాటలిని, కొందరు అధికారుల మాటలిని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నట్టు. సంఘాలు కార్మికుల వైపే ఉండాలి కదా, ఉండట్లేదు. లేదు, ప్రభుత్వానికి అనుకూలంగానా లేకపోతే ప్రభుత్వానికి తప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏ సంఘం లేకుండా ఒక జేఏసీగా ఏర్పడి మేమందరము 20 సంవత్సరాలు పనిచేసినాం. 20 సంవత్సరాల నుంచి ఆర్టిజన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఆర్టిజన్లుగా 7 సంవత్సరాలు చేసినప్పటికీ ఓ గుర్తింపు లేదు. విద్యుత్ ఉద్యోగులమనే ఉంది తప్పితే ఎక్కడ ప్రమోషన్ లేదు, ఎక్కడ మాకు గుర్తింపు లేదు. ఆఫీస్లోకి పోతే కూడా ఇప్పుడు మీ సంఘాలు తెలంగాణ మూమెంట్లో కూడా పాల్గొన్న సంఘాలు కదా, విద్యుత్ చాలా పెద్ద పేరుంది కదా మీ సంఘాలకి, ఇన్ఫ్లుయెన్స్డ్ సంఘాలు కదా, మరి వీళ్ళంతా ఎక్కడ పోయారు? సొంత ప్రయోజనాల కోసం కొందరు నాయకులు చేస్తున్నటువంటి స్వార్థంతో మేము ఇంకా ఇట్లనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నాయకులకు ప్రభుత్వానికి ఏం చెప్తారో మాకు తెలియదు. కాకుంటే యాజమాన్యము ఐఏఎస్లు వచ్చినప్పటికీ సానుకూలంగా చెప్పినప్పటికీ ఆ కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులు కూడా రాంగ్ గైడెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్నారు. సంఘం ఒక డిసిషన్ ఏమైనా తీసుకుందా? మా సంఘం ఆర్టిజన్స్ కన్వర్షన్కి అనుకూలం అని ఏదైనా ఒక సంఘం తీసుకోలేదు. అంటే ఒక 1535 జేఏసీలో ఉన్న సంఘాలు తప్ప మిగతా సంఘాలు కన్వర్షన్ అడుగుతలేవు. అంటే ప్రధాన సంఘాలుగా ఉన్నటువంటి 327 కావచ్చు, 1104 కావచ్చు, ఎక్కడ కూడా ఈ ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని అడుగుతలేదు. వాళ్ళు యాజమాన్యం ఏంటిదంటే ఆ సంఘాలను ముందట పెట్టుకొని మా అందరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆర్టిజన్లు కన్వర్షన్ అయితే ఏమవుతుందో అని మరి భయభ్రాంతులకు అవుతారో ఏమో తెలియదు, కానీ ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇస్తున్నారని మేము భావిస్తున్నాం. మీరేం పని చేస్తారు అన్న? నేను కూడా సబ్ స్టేషన్ ఆపరేటరు. నేను ఒక 20 ఏళ్ళ పాటు చేస్తున్నా అన్న. నా బాధ ఏంటంటే కేసీఆర్ గారు నలుగురు ఆపరేటర్లు తీసి 3 చేసిండు, మమ్మల్ని పర్మనెంట్ చేసిండు. ఉన్న 24,000 మంది అందరూ పర్మనెంట్ అయిందంటే మేము అందరం పర్మనెంట్ అయింది అనుకున్నాం అన్న. మా అత్తగారు, మా పిల్లలు అందరూ ఏమైందంటే మేము ఎంప్లాయీ కన్నా హోదా కూడా కరెంట్ ఎంప్లాయీ. మేము ఆర్టిజన్ అంటే చెప్పుకోలేకపోతున్నాం అన్న. మా బాధలు 4 చేసి 3 చేసిండు. ఒక్కొక్కరు చేయలు పోయినాయి అన్న. నా ఫ్రెండ్ కూడా చేయగాడు చేసిండు. మాకు అంత దీనగతంగా ఉన్నామన్నా. మేము ఎస్పీడీసీలో ధర్నా చేసినాం, ఎన్పీడీసీలో చేసినాం. ఎంత చేసినా కూడా ఈ గవర్నమెంట్కు మేము 10 లక్షల ఓట్లు వేసినాం అన్న. మాకు న్యాయం చేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని. కానీ తిరిగి మేము అలిష్టపోతున్నామన్నా. మాకు ఆఫీసర్లతో ఒక సబ్ ఇంజనీర్ చేసే డ్యూటీ ఒక ఆర్టిజన్ చేస్తాడు, ఒక లైన్ మ్యాన్ చేసే డ్యూటీ మేమే చేస్తాం.
ఒక జేఓ చేసే డ్యూటీ మేమే చేస్తాం. లాస్ట్కు మీ అంటారాని కులంలో అయినాం. ఇలా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలో ఉన్నాం. ఎక్కువ కులాలు లేరు. మేము ఇది 99లో చేసిళ్ళు, 2004లో చేసిళ్ళు, 2007 చేసిళ్ళు. మాకు ఇచ్చేదానికి మీకు ఏం బాధ అవుతుంది? కోట్ల కేసేసి నువ్వు ఇచ్చినా 20 ఏళ్ళ బట్టి చేస్తున్నావు. నా మిత్రు వాళ్ళ డాడీ రిటైర్మెంట్ అయితే 70,000 వచ్చినాయి అన్న. రేపు పొద్దున నా భార్యకు నేను కూడా నేను చచ్చిపోయింది అనుకో, నా భార్యకి ఏమిస్తారు తెలుసా? నా భార్య పీజీ, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, నా భార్య దళితురాలు. నేను పీజీ అమ్మాయిని చేసుకుంటే రేపు పొద్దున నా భార్యకు బాత్రూమ్ గాడే డ్యూటీ ఇస్తాడు అన్న. మాది దీనమైన బతుకులు. మమ్మల్ని మొన్న ధర్నా చేస్తాను అంటే మేము మెంబర్ ఇద్దామని సీఎండీ దగ్గరికి 15,000 మంది పోతే నన్ను 12 గంటలకు అరెస్ట్ చేసిన. అరే నేను దేశద్రోహినా లేకుండా నక్సలైట్లా ఏం చేసినా కూడా ప్రభుత్వము ఇంకా నిర్బంధం చేస్తుందన్న. ఇది ప్రజాప్రభుత్వం అనుకున్నాం మేము. రేవంత్ రెడ్డి గారికి దండం పెట్టి చెబుతున్నాం, అయ్యా మాకు న్యాయం చేయండి. ఈ 20,000 మందికి 3,000 మంది చచ్చిపోయినా నెలకు ఒకటి చచ్చిపోతారన్న యాక్సిడెంట్లో. యాక్సిడెంట్స్ అంటే ఎందుకు అవుతాయి యాక్సిడెంట్స్? అన్న వర్క్ మీద అన్న, వర్క్ రాంగ్ ఎల్సీలు, డబుల్ ఫీడింగ్ ఇస్తారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసిపోతారు. వీళ్ళు ఎల్సీలు ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ ఒక ఎల్సీ తీసుకున్న తర్వాత అక్కడ పని చేయడానికి ఒక ఫోన్ మీద డబుల్ ఫీడింగ్ కూడా ఇస్తారన్న. మా వాళ్ళు సంతకాలు పెడతారు, దానికి ఫీడింగ్ ఇస్తారు. ఒకళ్ళు ఎల్సీ తీసుకుని ఒక ఫీడర్ మీద ఎల్సీ తీసుకుని ఇంకో ఫీడర్ ఎల్సీ ఇస్తాడు. చనిపోయేది మేమే, బిల్లు కొట్టేది మేమే. టోటల్ 25/7 కరెంట్ అడుగుతున్నారన్న. కరెంట్ ఇచ్చేది వాళ్ళు ఆర్టిజన్లే. ప్లాంట్లో కరెంట్ తయారయ్యేది మేమే, బిల్లు కొట్టేది మేమే, కలెక్షన్ తెచ్చేది మేమే, రెవెన్యూ చేసేది మేమే, A to Z వర్క్ చేసేది మేమే. ఈ 20,000 మంది కనుక ఒక్కరోజు మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతామనుకున్నాం. మేము ఒక 2 గంటలకు బయటకు వెళ్ళింది అనుకో కరెంటు అనేది వస్తుంది అన్న. ఇప్పుడు లైన్ అయిపోయింది అనుకో, నీ ముందు ఎవరు చేస్తారన్న? మా ఆర్టిజనే, ఎవరేటోళ్ళు ఎవరు చేయరు. లైన్ మ్యాన్ జీతం ఎంత అంటే ఉంటుంది వాళ్ళ జీతం, మన బేసిక్ సాలరీ 40,000 దాకా ఉంటుందన్న. మాకెంత మా భార్య వచ్చిందనుకో బీజీ అయినా కూడా 12,000 జీతం అన్న. ఇలాంటి దౌర్భాగ్యంగా ఉన్నామన్నా. మాకు అన్ని అర్హతలున్నాయి అన్న. డిపార్ట్మెంట్కి 20 ఏళ్ళ వాటి సేవ చేసినాం. మాకు ఒక్కసారి న్యాయం చేస్తే వీళ్ళకి ఏమవుతుందన్న? బట్టి గారు మా పాదయాత్ర 3 రోజులు పాదయాత్ర తిరిగిన బట్టి గారు సార్ కూడా రేవంత్ రెడ్డి సార్కి ఇచ్చిన, మా ప్రతి ఎమ్మెల్యేకు ప్రతి మినిస్టర్కి ఇచ్చిన ఉన్న మళ్ళీ మెమోరండాలు మా గురించి గింత. యజమాని ఏమంటుంది ఏంటంటే ప్రభుత్వం చేస్తే మేము చేస్తాం, 1 డేలో చేస్తాం అంటుంది. వాళ్ళ దగ్గర ఏం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని మేము విన్నమించుకున్నది, మా కరెంటు వాళ్ళ గోసలు మీరు పడకండి సార్, మాకు దయచేసి న్యాయం చేయండి. మీకు అండదండగా ఎప్పటికి ఉంటాం ఎల్లకాలం మా జీవితాంతం. మీరు మాట తప్పని ప్రభుత్వం అన్నారు, మీకు మాట తప్పకుండా మేము కూడా జీవితాంతం మీకు రుణపడి మా ఫ్యామిలీ అనేది రుణపడి ఉంటాం. మీరు ఎక్కడ? నేను జెన్కోలో పనిచేస్తానన్నా, పెద్దపల్లి మినీ ఏడల్ కరీంనగర్. నేను గత 2004 నుంచి కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నాను. గత ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట ఇచ్చిన ప్రకారం 2016లో ఆర్జన్గా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆర్జన్గానే కొనసాగుతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే మాకు 5 సంవత్సరాలకు స్టార్టింగ్ ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారము 5 సంవత్సరాలకు గ్రేడ్ చేంజ్ చేసేది ఉండే. గ్రేడ్ చేంజ్ చేస్తే ఏంటంటే మాకు జీతాలు పెరుగుతాయి, ఒక 5-6 వేలు. ప్రమోషన్ కాదు, గ్రేడ్ చేంజ్ చేస్తారు. ఎంత గ్రేడ్ చేంజ్ అంటే ఎక్కడంటే ఏ గ్రేడ్లో ఉన్నారు? నేను గ్రేడ్ 1. అవును, నాది డిప్లొమా అన్నట్టు. గ్రేడ్ 3 వాళ్ళు, గ్రేడ్ 4 వాళ్ళని గ్రేడ్ 3కి, గ్రేడ్ 3 నుండి గ్రేడ్ 2, గ్రేడ్ 2 నుండి గ్రేడ్ 1కి ఇస్తారు. అది ఎప్పుడో 5 years కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలి. అయినా కూడా ఇవ్వకోకుండా కాలం గడిచిపోయి 2 సంవత్సరాలు అయిపోతుంది. అయినా ఇంతవరకు కూడా దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మేమేమంటున్నామంటే మాకు అది గ్రేడ్ చేంజ్ చేసినా మాకు ఇబ్బంది ఏం లేదు, చేయకుండా ఇబ్బంది ఏం లేదు. మేము అడిగేది ఒకటే, కన్వర్షన్ అడుగుతాం. విద్యా అర్హతలను బట్టి కన్వర్షన్ చేస్తే మాకు, మా కుటుంబానికి ఉద్యోగ భద్రత ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి సార్థకత ఉంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటాం. గ్రేడ్ 4 వాళ్ళు ఉన్నారు ఎవరైనా? గ్రేడ్ 4 వాళ్ళు ఎవరైనా వచ్చారా? ముఖ్యంగా ఒక్క విషయం, 20వ తారీఖు ఒక మాస్ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మేము విద్యుత్ సోదాకు పోతే అక్కడ ఏం జరిగిందో మీరు ప్రత్యక్షంగా చూశారు. అంత నిర్బంధం అవసరం? మా మీద పిచ్చకు మీద బ్రహ్మాస్త్రం వేస్తుండ్రు. మేము అసలు ప్రభుత్వానికి మాకు ఒకటే అర్థమవుతలేదు, ప్రభుత్వానికి బర్డెన్ పడతలేదు అంటే వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తలేరో మాకు అర్థమవుతలేదు. దీనిపై ఎవరు గ్రేడ్ 4 ఎవరు ఉన్నారు? ఎక్కడన్నా ఎక్కడ పని చేస్తారు మీరు? చేవెళ్ళ. సో మీ కష్టాలు ఏంది గ్రౌండ్లో? ఏం పని చేస్తున్నారు ఇక్కడ? ఆర్టిజన్ సార్. ఆర్టిజన్ అంటే మన ఆపరేటర్ చేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఎక్కడ ఆపరేటర్ మీరు? మన చేవెళ్ళ సబ్స్టేషన్ ఆపరేటరా? ఏమో సబ్స్టేషన్. గ్రేడ్ 1లో ఉన్నారు, సబ్స్టేషన్ ఆపరేటర్. ఆయన ఇన్సిడెంట్ ఏమైందంటే శాత కాకుండా ఆపరేటర్ ఇచ్చిండు ఆయనకి ఏంటంటే ఓళ్ళెక్కి కింద పడ్డాడు. మనోళ్ళకి కొంచెం ఫ్యామిలీ వెళ్ళక యాసిడ్ కూడా తాగింది. మా అట్లా ఏం కారణం? సంసారం వెళ్ళక మాకు లైన్ మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు టార్చర్లు పెట్టి సాలి జీతం. నాకు ఇప్పుడు గ్రేడ్ 4కు వచ్చేసి 23,000, 22,000 వస్తాయి కటింగ్లు అవి పోని.
మళ్ళీ మాకు లీవులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇవాళ మేము వీడికి వచ్చినాం ధర్నా కంటే ఆబ్సెంట్ వేసేస్తాడు ఏ ఇబ్బంది పెడతారా? ఎందుకు ధర్నాకు పోతారని ఏమైనా అంటున్నారా? మస్తు టార్చర్లు పెడతారు సార్. ఇబ్బంది అయితే బాగా పెడతారు మాకు. మాట్లాడదాం. ఇది అందరు మాట్లాడతారా? తెలంగాణ మీరు ఎక్కడ? కరీంనగర్. నా పేరు చందర్ సింగ్. తెలంగాణ విద్యుత్ సెక్టార్లో 23,562 మందిని 2016లో 24/4/2016 కట్ ఆఫ్ డేట్ పెట్టి మా అందరినీ కాంట్రాక్ట్ కార్మికులని ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అయి ఉందో ఆ డేట్ వరకు కట్ ఆఫ్ డేట్ వరకు వారందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నుండి యాజమాన్యం నిర్ణయం తీసుకున్న తర్వాత 23,562 మందిని ఒకటేసారి రెగ్యులర్ చేయడం జరిగింది. అంటే డిపార్ట్మెంట్లో కన్వర్షన్గా తీసుకోవడం జరిగింది. దీన్ని తీసుకున్న తర్వాత కోర్టులో కేసు వేయడం వల్ల సరే అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు కోర్టులో కేసు పడింది. దాన్ని యాజమాన్యమే దాన్ని క్లియర్ చేయాలని చెప్పి మేము కూడా కోరినాము. అప్పుడున్న పరిస్థితుల్లో మేము సమ్మెకు వెళ్ళడం జరిగింది. 2010లో సమ్మెకు వెళ్ళినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు అప్పుడు మేము చేస్తున్న సమ్మె క్రమంలో స్వయంగా సారే ఒక గ్రూప్లో ఉన్నారు. అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న ప్రతిపక్ష నాయకునిగా నాకే ఫోన్ చేసిండ్రు. అప్పుడు నేను కరీంనగర్ జిల్లా నుండి మీకు ఫోన్ చేసిందా? అప్పుడు 2017లో మీ సమస్యలు, మీ న్యాయమైన డిమాండ్స్ ఇవి, మీ తప్పకుండా మీ డిమాండ్ల మీద మీరు ముందుకెళ్ళడం చట్టబద్ధము, న్యాయబద్ధము, తప్పకుండా మీకు న్యాయం జరగాలని చెప్పి అప్పుడు సార్ కూడా మమ్మల్ని ప్రోత్సహించిండ్రు, చెప్పిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 2000 మొన్న లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని ఏదైతే పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయని క్రమంలో మేము కూడా చాలా నిరాశకు గురై మేము మళ్ళీ కలవడం జరిగింది. ఎలక్షన్స్ ముందు కూడా కలవడం జరిగింది. అప్పుడు పాదయాత్రలో భాగంగా కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు మాకు హామీ కూడా ఇచ్చారు. తప్పకుండా ఇది అందరి బాధ. ఇది ఒకటే బాధ. ఖచ్చితంగా వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరకాలి. దయచేసి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే వాడుకొని వదిలేయకండి. చిన్న ఉద్యోగులు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ చేసే ఉద్యోగం ఏంది, వాళ్ళకి వస్తున్న జీతం ఎంత, వాళ్ళ జీతం కూడా అడుగుతలేరు పాపం. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించండి అంటున్నారు. ఈ మోసాన్ని గుర్తించి మీరు మోసం మేము మార్పు కోసం వచ్చినాం అంటున్నారు కదా, మార్పు చేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించే ప్రయత్నం చేయండి. సో ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. ఇంకా వీళ్ళు చేసే పోరాటానికి మన తొలి వెలుగు మద్దతుగా నిలబడుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.